సో ఏపీ విషయానికి వస్తే లడ్డు ముచ్చట మళ్ళీ వచ్చింది. చాలా అంటే జనాలకు అర్థమయ్యే విషయంలో ఇప్పుడు ఎంతసేపు యానిమల్ ఫ్యాట్ లేదు లేదు అనేసి ఎగురుతూ డాన్సులు చేస్తారు కదా, మరి ఉన్న కెమికల్స్ ముచ్చటేంది అని మాట్లాడుతారు. ఎందుకు ఈ లడ్డు మీద ఎందుకు క్లారిటీ వస్తలేదు? అసలు లడ్డూలో కల్తీ జరిగిందా లేదా? ఇప్పుడు ఈ సిబిఐ ఛార్జ్ షీట్ అనేది ఇంగ్లీష్లో ఏడిచింది. అందరూ పవన్ కళ్యాణ్ ర్యాపిడ్ ఎక్స్ ఇంగ్లీష్ కాబట్టి చదువు సంజయ్ లేదనుకుంటే నేనేం చేయలేను. చాట్ జీపీటీ అని మనం వరం ఒకటి ఇచ్చారు, దాంట్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని చావు మనం చదివి చేస్తే తెలుస్తుంది. 19 నుంచి 24 దాకా ఇచ్చిన రిపోర్ట్ ఏమని ఇచ్చారు తెలుసా? 2019 నుంచి 24 వరకు 24 దాకా ఏమని ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చింది తెలుసా? 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి రక్షణ పత్రం డిఫెన్స్ నోట్ ఏమని ఇచ్చింది? టీటీడీ నెయ్యి కల్తీ ఆరోపణలకు సంబంధించి 2019 నుంచి 24 దాకా పరిపాలన యొక్క వాదన ఎలా ఉందంటే 19-24 కాలానికి సంబంధించిన లడ్డు ఆబ్లిక్ నెయ్యికి భౌతిక సాక్ష్యం లేదు, ఉండదు కదా. 5 ఏళ్ల క్రితం లడ్డు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తూ అది ఒక బుర్ర తక్కువతనం. రెండోది, ఆ కాలానికి సంబంధించిన లడ్డు లేదా నెయ్యి నమూనాలు ప్రస్తుత విచారణ కోసం అందుబాటులో లేవని సిట్ అంగీకరించింది. అంటే సచ్చినోడికి సారికా వెళ్ళి సామెత అన్నావు ఎప్పుడైనా సరే, ఆడు ఎప్పుడో చచ్చిపోయిన పట్టుకొచ్చి ఆడికి అలా 2 కళ్ళు నుండి ఒకట 3వ కళ్ళు నుండి లడ్డు లేదు, అప్పుడు నెయ్యి లేదు, కల్తీ జరిగిందా? అదే చెప్తున్నారు. కల్తీ నిర్ధారణ అనేది కేవలం పుస్తకాల ఆడిట్, పామాయిల కొనుగోళ్లు మరియు పాత పేపర్ రిపోర్ట్లపై ఆధారపడి ఉంది తప్ప భక్తులు స్వీకరించిన ప్రసాదంపై చేసిన పరీక్షల ఆధారంగా కాదు. అంటే భక్తులు ఆరోపణ చేయలేదు ఎవడును, వీళ్ళ దగ్గర పరీక్షలకు సంబంధించిన నమూనాలు లేదు. ఇది కేటగిరికలు చెప్పి కల్తీ నిర్ధారణ అన్నది అది అయిపోయింది కదా. కానీ ఆగస్టు 24లో జరిగిన ఘటనకు మాత్రం పటిష్టమైన భౌతిక సాక్ష్యాలు, సీజ్ చేసిన ట్యాంకర్ల ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి. ఆగస్టు 24 ఎవరు గవర్నమెంట్ వచ్చింది? జూన్లో కదా ప్రమాణ స్వీకారం అయింది. కూటమి ఈ ప్రభుత్వం వీళ్ళు తప్పు చేసి వాళ్ళ మీద ఎక్కేస్తున్నారు. ఇది సిట్ రిపోర్ట్ సారాంశం. రెండోది ఏంటి చెప్పితే జంతువుల కొవ్వు, ఇదే కదా చచ్చిపోయారు. ఆరోపణల నుండి విముక్తి. అత్యంత తీవ్రమైన రాజకీయ ఆరోపణ అయిన జంతువుల కొవ్వు, యానిమల్ ఫ్యాట్ వాడకం శాస్త్రీయంగా ఖండించబడింది, అంటే లేదని తేల్చింది. ICAR NDRI నివేదిక 16/5/2025 పంది కొవ్వు లార్డ్ లేదని నిర్ధారించింది. NDDB CAF నివేదికలో కూడా జంతువుల కొవ్వు చాలా అరుదు అని, ప్రధాన సమస్య వెజిటబుల్ ఆయిల్, పామాయిల్ కల్తీ అని తేల్చింది. చాలా అరుదు అని చెప్పింది కానీ లేదని కూడా చెప్పలే కదా. NDDB దాన్ని పట్టుకొనే మాట్లాడుతున్నాడు. పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. NDDB ఒకసారి చదవండి, అలా ఏం చదవండి. NDDB CAF నివేదిక కూడా జంతువుల కొవ్వు ద్వారా చాలా అరుదు అని, చాలా అరుదు అనే బదులు అసలు లేదని చెప్తే అయిపోతుండే కదా. మరి లేకపోతే ప్రధాన సమస్య వెజిటబుల్ ఆయిల్, పామాయిల్ కల్తీ అని తేల్చింది. పామాయిల్ కల్తీ ఎందుకు చేస్తారు? నీకు ఐస్ క్రీమ్ లో కూడా పామాయిల్ కలుస్తుంది, చెక్ చేసుకోమని అవునైనా. ఎందుకు కలుస్తుందంటే ఈ ఆయిల్ కలపడం వల్ల ఇట్ లాస్ట్ లాంగ్ 2-3 డేస్ నిల్వ ఉండడానికి, వారం రోజులు నిల్వ ఉండడానికి. ప్రధానికి సోమవారం మంగళవారం తిరుపతి దర్శనంకి వెళ్తారు, శనివారం దేవుడికి పూజ పెట్టి ఆ లడ్డూలు పెడతారు కానీ ప్రసాదం పంచరు వీధుల్లో. మరి 4 రోజులు నిల్వ ఉండాలంటే ఏట ఉంటుంది? దీనికన్నా ముందు నీకు ఇంకోటి చదువుతాను చూడు. పునఃసరఫరా అసలు తప్పు ఎక్కడ జరిగిందో చెప్తారు చూడు. రీసప్లై కుంభకోణం ఆగస్టు 24 ఎవరు గవర్నమెంట్? చంద్రబాబు గారు గవర్నమెంట్. కానీ పాత నెయ్యే కదా. ఇంకోసారి ఎంట పెడతాను ఒక్కొక్కడికి. కాదు కాదు కాదు, జస్ట్ నేను అడుగుతున్నాను. ఉంటావా అక్కడ? ఏది గల్ఫ్ దేశాల్లో ఉన్నట్టు ఆయిల్ కంటైనర్ ట్యాంకులు ఉండవు. ఏ రోజు ప్రభుత్వం ఎవరైతే పంపిణీ చేస్తారో వాళ్ళే కదా. అప్పుడు కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్తారు. అది కూడా ఆగు. తిరస్కరించిన కల్తీ నెయ్యిని తిరస్కరించిందంటే 4 కంటైనర్లు రిజెక్ట్ చేశారు. మార్పించి తిరిగి టీటీడీకి సరఫరా చేసిన నేరం జూలై ఆగస్టు 24 కొత్త ప్రభుత్వం వచ్చాక జరిగింది. నీకు నివేదిక వినియోగించిందని చార్జ్ షీట్ స్పష్టంగా పేర్కొంది. వినియోగించారట. అదే వినియోగించారు. ఆగస్టు 2024 టీటీడీ ఈ కల్తీ నెయ్యిని స్వీకరించి వినియోగించింది, చార్జ్ షీట్ స్పష్టం చేసింది. అంటే పాత కంటిన్యూషనే కదా ఈ ప్రాసెస్. అయితే కంటిన్యూషన్ కాదు. జూలై నెలలో రిజెక్ట్ చేసింది, ఆగస్ట్ నెలలో స్మార్ట్ గా తీసుకొచ్చి వాడారు. జూలై నెలలో దేనికి రిజెక్ట్ చేశారు? వెజిటబుల్ ఫ్యాట్ అండ్ మిల్క్ ఫ్యాట్ 2 తక్కువ ఉన్నాయని.
వీళ్ళేం చేశారు దాన్ని రాఘవేంద్ర క్రషర్స్ లో పెట్టి వైష్ణవి డైరీకి పంపించి వైష్ణవి డైరీ 4 లాట్లలో లోపల ఉన్న ఎంప్లాయీస్ డైరీ ఎంప్లాయీస్ ఒక గ్రూప్ చార్ట్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ చార్ట్ డిలీట్ చేసి నాటకాలు ఆడితే చార్ట్ డిలీట్ ని మళ్ళీ రికవర్ చేసి సిబిఐ వాళ్ళు తోలు తీసి ఆ విధవలను పట్టుకొని జైల్లో పెట్టారు. ఇప్పుడు 22 నిజానికి జూన్ 22 నివేదిక ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీలో బోలా బాబా డైరీని అనర్హులుగా ప్రకటించింది. అదే ఉండొక్క నిమిషం. 22 సిఎఫ్టిఆర్ఐ నివేదికల అధికారుల వైఫల్యం 2022 వైఫల్యాలు చెప్తున్నారు చూడు. 22లో వచ్చిన కల్తీ రిపోర్టులను దాచిపెట్టింది అవినీతి అధికారులే. వాళ్ళు A27 A29 ప్రభుత్వ విధానం కాదది. అంటే చూడు ఒక లారీ కంటైనర్ ఈ పాయింట్ ఇక్కడ ఉంది కదా చూడు, ఇందులోనే వీళ్ళు ఇది సిట్టిదేనా సిబిఐ ఇది కదా సిట్ కదా. ఇందులో చూడండి 4వ పాయింట్ లో ఈ పాయింట్ ఒకటి ఆన్సర్ చెప్పండి. నిజానికి జూన్ 2022లో ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ మాత్రం వద్దని చెప్పింది కదా. ఇది 22 ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ డైరీని అనర్హులుగా ప్రకటించింది. కానీ లంచాలు తీసుకున్న అధికారులు వాటిని మళ్ళీ చేర్చుకున్నారు. మరి ఎందుకు అది కంటెక్ట్ చేయలేదు? ఆ పాయింట్లు అయితే ఇరుక్కున్నారు కదా. దీన్ని వెనక్కి ఒకసారి వెళ్దాం. ఈ బోలే బాబా గారిని ఇప్పుడు మన సెంగాల్ గారిని తప్పించారు కదా. సెంగాల్ గారు 2018-19 ఇన్స్పెక్షన్ టీంలో ఉన్నారు. 18-19లో ఆ డైరీని రిజెక్ట్ చేశారు. వీళ్ళకి ఎందుకు ఇప్పుడు అప్పుడు ఈ టీటీడీ చైర్మన్ కి తెలవలేదా ఈ విషయం? ఎందుకు పెడతారు చైర్మన్లకు? అన్ని చూసుకోవడానికే కదా. ఈవో ఎందుకుంటాడు? చదువు అది. నేను ఈ పాయింటే ఎంత క్లియర్ గా చెప్పింది చూడు. పరీక్షలు జరపాలని 2022లో సూచించింది అప్పటి టీటీడీ చైర్మన్ కావడం గమనార్హం. 22 చైర్మన్ టెస్టులు చేయమని చెప్పాడు. అవును, టెస్ట్ ఎందుకు చేయలే? మరి ఎందుకు చేయలేదా? చేస్తేనే కదా పెంట వచ్చింది. 22లోనే బోలే బాబా చైర్మన్ ఎవరు? ఈయనే కదా, బొమ్మన కరుణాకర్ రెడ్డి లేకపోతే సుబ్బారెడ్డి. నాకు ఇక్కడ ఒక క్లారిటీ రావాలి, ప్రజలకు రావాలి. చైర్మన్ చెప్పాడు కదా టెస్ట్ చేయమని. మీరు దాన్ని తిప్పొద్దు. ఇక్కడ 2000 జూన్ 2022లో ఈ బోలే బాబా డైరీని అనర్హులుగా ప్రకటించింది. ప్రకటించి ఏం చేసిరు? దాన్ని ఎందుకు మళ్ళీ అధికారులు చేర్చుకున్నారు? అనర్హులుగా ప్రకటించారు, అగైన్ మళ్ళీ దాన్నే చేర్చుకున్నారు. ప్రైవేట్ సరఫరాలు. నెక్స్ట్ 5వ పాయింట్ చదువు. బోలే బాబా ఆన్సర్ చెప్తలేరు. ఇక్కడ ఇది జరగాలి కదా, ఇది చెప్పాలి. మీరు ఏం చెప్పాలా? ఇది టెస్టులు చేయమన్న దగ్గర టెస్ట్ మ్యానిపులేషన్ జరిగాయని చెప్పి పైన చెప్తున్నారు కదా. ఒక 2 ఎంప్లాయీస్ కూడబలుక్కుని చేసిన వాడు, ఒకటి రాజశేఖరన్. నువ్వు ఫస్ట్ నుంచి రిపోర్ట్లు చేస్తే వాళ్ళెవరే కింద ఉన్న ఎంప్లాయీస్ చేశారని కనుక్కునే పరిస్థితిలో లేకపోయినరా అని అంటున్నాను. ఇప్పుడు వీళ్ళు మెసర్స్ వైష్ణవి డైరీ సప్లై చేసింది ఒకటి A5 గాను టీటీడీకి సరఫరా చేయడానికి సిట్ నిర్ధారించింది. వీళ్ళే ప్రాబ్లం అని ఫస్ట్లో చెప్పింది అది. ఇందులో వీళ్ళు మళ్ళీ రీకంటైనర్లు ఎప్పుడైతే లోపల తీసుకొచ్చారో ఈ 5వ పాయింట్లు ఇచ్చారు కదా. ప్రైవేటు వీళ్ళు బాధితులు ప్రైవేట్ సరఫరాదారులు బోలే బాబా వైష్ణవి నకిలీ పత్రాలు మరియు అధునాతన రసాయన మాయాజాలతో కెమికల్ మాస్కింగ్ తో ప్రభుత్వాన్ని టీటీడీ మోసం చేసింది. ఇప్పుడు వైష్ణవి డైరీ వాడే పేరు మార్చుకుని బోలే బాబా అయ్యాడు. వాళ్ళిద్దరు వేరు కదా, ఒకటే. కానీ వాడిని పట్టుకోలేకపోయారా? పట్టుకున్నారు. పట్టుకోకుండా 5 ఏళ్ళు వాడు సప్లై చేసిన మాట వాస్తవమే కదా. సప్లై చేయలే. ఈ 5 years డైరీ సప్లై చేస్తుంది. ఇప్పుడు కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో 19 నుంచి 24 వరకు బోలే బాబా సప్లై చేసిండా చేయలేదా? 19 నుంచి 24 దాకా సప్లై చేసిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడ సిట్రోల్ మెన్షన్ చేయలేదు చూడు. కల్తీ నిర్ధారణ అన్నది కేవలం పుస్తకాల ఆడిట్ సరఫరా మీదే బేస్ అయి ఉంది. వాడు చేసిండు కదా. ఎక్కడ వాడైతే సప్లై చేసిండు కదా. బోలే బాబా టెన్యూర్ చూడగలంటారు గూగుల్ చెక్ చేసి. వాడు ఎప్పటి నుంచి సప్లై మొదలెట్టాడు తెలుస్తుంది నీకు. సో దాంట్లో జరిగింది అనేది అయితే కూడా సిట్ చెప్తుంది కదా. మరి ఎక్కడ జరిగింది అంటే 22లో ఇక్కడ మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే రిజెక్ట్ చేసిన కంటైనర్లు స్మార్ట్ గా వెనక్కి తీసుకొచ్చారు. అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఇస్ రైట్. అక్కడ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లంచం తీసుకుంటూ 2-4 ఉంటారమ్మా. మిగిలిన 6 కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కలిపి. కానీ అంత ఒక పవిత్రమైన లడ్డు అధికారులు ఇంతమందిని పెడుతున్నారు, ఇంత థరోగా ఎవాల్యుయేషన్ చేయాలి. ఇంత చేసినా కూడా ఆఖరికి అతను ఆ బోలే బాబా అనేటోడు ఆ రకంగా వాడు కల్తీ చేసిన మాట వాస్తవం. దాన్ని ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా? కల్తీ అని నువ్వు అంటున్నావు. కల్తీ కాదు అక్కడ మెయిన్ కల్పిట్. ఇక్కడ చెప్తున్నారు కదా రసాయనాలు, కెమికల్ మేకింగ్, మాస్కింగ్. పామాయిల్ అని రాశాడు కదా.
కెమికల్ మాస్కింగ్ అని పెట్టాడు ఇక్కడ. పామాయిల్ అని మెన్షన్ చేయలేదు, నాట్ పామాయిల్, కెమికల్ మాస్కింగ్. కెమికల్ మాస్కింగ్ ప్రభుత్వాన్ని టీటీడీని మోసం చేశారు, మోసం చేసిందనే విషయం అయితే ఉంది కదా. ఉంటది. సో దానికి నేనేమంటున్నా, సరే ఇవాళ ఆడ కూర్చొని ఎవరు చేసినా ఇలా అధికారంలో ఉన్న వాళ్ళే కదా బ్లేమ్ అయ్యేది. సో ఈ అధికారులు ఏం చేసిరనే కాడ కదా, టీటీడీ ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఏం చేసిరంటే చెప్పాడు కదా, చెప్తున్నాడు కెమికల్ మాస్కింగ్ తోటి మోసం చేసిరని చెప్తున్నా. టెక్నికల్ టీం చూపించమని చెప్తాడు చైర్మన్, టెక్నికల్ టీం చూపించమని దాని మీద తరోగా ఎవాల్యుయేషన్ ఉండదా, ఒకటి రిజెక్ట్ అయింది అని చెప్పేసి. ఎవాల్యుయేషన్ సంబంధించిన అవసరం నీకు చెప్తున్నాను. ఆ టెక్నికల్ రిపోర్ట్ సంబంధించిన అంశంలో రిజెక్ట్ చేసిన కంటైనర్లు నీకు తెలుసో తెలీదు 19 నుంచి 24 దాకా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, చంద్రబాబు గారి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, ఇప్పుడున్న ప్రభుత్వంలో హైయెస్ట్ రిజెక్షన్స్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లోనే. అయితే ఇది ఒకటి కూడా చూడండి, ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ ఆడిట్ లో బోలేబాబా డైరీ పుస్తకాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయగా వారు నెయ్యి తయారీకి సరిపడా పాలు లేదా వెన్నను ఎప్పుడూ కొనలేదని తేలింది. బదులుగా వారు భారీ మొత్తంలో 57 లక్షల కిలోలకు పైగా ఫామ్ ఆయిల్ మరియు ఫామ్ కేర్నల్ ఆయిల్ ను కొనుగోలు చేశారు. పాలు కొనకుండా నెయ్యి అమ్మారు కాబట్టి అది కల్తీ అని శాస్త్రీయంగా నిర్ధారించబడిందని కూడా మాట్లాడుతున్నారు. అది ఎవరికి సప్లై చేశారు? నువ్వు ఆ పాయింట్ పూర్తి చదువు, నేను చదువుతాను కావాలంటే. అది నీకు టెక్నికల్ గా వాళ్ళు అక్కడ ఆడిట్కి వెళ్ళి ఫైండ్ చేసినప్పుడు 53 లక్షల కిలోలకు పైగా పామాయిల్ కొన్నారు. అది రికార్డ్స్. అవును, పామాయిల్ అండ్ ఫామ్ కెర్నల్ ఆయిల్. ఇక్కడ నీకు దేర్ ఆర్ 2 కాంట్రడిక్షన్స్. మొదటి కాంట్రడిక్షన్ ఏంటంటే, బోలేబాబా గారు ఓన్లీ తిరుపతికి సప్లై చేయడానికి మాత్రమే వాడు కంపెనీ పెట్టుకోలే. హీఈస్ ఆల్సో సెల్లింగ్. బట్ ఏడనన్నా చేయని వాన్ దగ్గర అయితే పాలు లేవు, నెయ్యి లేదు, వాడు ఎక్కడ కూడా పాల్గొన్నట్టుగా ఎక్కడ కూడా శాస్త్రీయంగా నిరూపించబడలేదు కదా. ఇదే డైరీ ఉండు, ఈ ఆడిట్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళిన టీటీడీ టీడీపీ టెన్యూర్ లో వెళ్ళిన వాళ్ళే అక్కడ ఆవులు లేవు, ఇటు బయట సంఘాల నుంచి పాల్గొంటాడు, ఇవన్నీ చెప్పి ఆడికే కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళే ఇచ్చారు. ఎప్పుడు 1924 మధ్యలో. ఎవరు ఇచ్చారు? ఈ బోలేబాబాకి ముందు వాడి పేరు, అసలు పేరు వైష్ణవి డైరీస్. ఇంకొక దీంట్లోనే నెయ్యి వాసన మరియు రంగు కోసం వాడే ప్రత్యేక రసాయనాలను తర్వాత ఏది వారు కొనుగోలు చేసినట్లు ఆధారాలు కూడా లభించినాయి అనేసి. సార్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇప్పుడు సిట్ ఇచ్చింది ఓకే, నేనేమంటున్నా, ఇప్పుడు బోలేబాబా కంపెనీ ఇంత ముందు వైష్ణవినా హర్ష్ కంపెనీనా వాడిది? 2018లో ఉన్నాడా వీడు హర్ష్ పేరుతో గానీ వైష్ణవి పేరుతో గానీ ఉన్నాడా? ఉన్నాడు. 18 to 19 మధ్యలో ఉన్నాడు. 18 to 19 మధ్యలో ఉన్నప్పుడు మరి అప్పుడు పట్టుకోకుండా ఇప్పుడే పట్టుకొని ఇంత రాద్ధాంతం జరగడానికి ఏది లేకుండా చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు అంత సెన్స్ లేకుండా అయితే చెయ్యడు కదా. ఇప్పుడు జరిగిన పొరపాటు ఎక్కడ జరిగిందంటే, నువ్వు అన్నట్టు టీటీడీ చైర్మన్స్ ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతారు. ఉదాహరణకి 22లో దీని మీద అప్రహెన్షన్స్ ఉన్నాయి. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ కండామినేటెడ్, ఇప్పుడు నీ ఛానల్లో ఒక 4-5 పనిచేస్తుంటారు. ఎగ్జాంపుల్ 5 ఒక తీరు ఉంటారు కదా, అందులో ఒక 2 దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉంటారు. ఈ పొరపాటు జరిగిందని అథెంటికేటివ్ గా చెప్పారు. నా కింద ఉన్న టీం ఏదైతే ఉందో నాకు ఒకసారి కాకపోతే నేను తరోగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి కదా, ఏం చేస్తారు వీడు. అలా ఎవాల్యుయేట్ చేస్తేనే రిజెక్ట్ చేసిన కంటైనర్లు మళ్ళీ తెచ్చారు సార్ అని చెప్పారు. నేను అంది అడుగుతాం, రిజెక్ట్ చేసిన కంటైనర్లు మళ్ళీ తెచ్చిరానంటే ఎంత కళ్ళు మూసుకొని ఉన్నారనుకోవచ్చు. ఫస్ట్ అదే కళ్ళు మూసుకొని ఎవరు లేరు, వ్యవస్థ కళ్ళు మూసుకొని లేదు. పట్టుకున్నా ఈ దొంగ నాటకాలు చూడు. ఈ 6/7/24 12/7/24 టీటీడీలో 26 AP 26TC 4779, AP 2BA 9459, TN 2BB 2151 మరియు TN 02BB 2070 4 కంటైనర్లని రిజెక్ట్ చేసింది. ఎన్ని? నేను ఒకటి అడుగుతానండి, సరే లడ్డు అనేది చంద్రబాబు నాయుడు పేటెంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి పేటెంట్ కాదు, ఇంకెవరు పేటెంట్ కాదు, భక్తుల మనోభావాలకు సంబంధించింది లడ్డు కదా. లడ్డూలో అసలు నిజంగానే సరే ఇందులో ఎవరు తప్పు ఉంది, అధికారులు చేసిరా, కళ్ళు గప్పి చేసిరా, ఎవడో ఒకటి చేసిరు, కల్తీ జరిగిన మాట వాస్తవమా కాదా? నీకు ఇంకో విషయం చెప్తా, నాకు అది చెప్పండి. నేను స్ట్రైట్ గా ఆన్సర్ అడుగుతాను, కల్తీ జరిగిందా లేదా? రిపోర్ట్ కూడా అయిందని ఇచ్చింది కదా. అదే ఏది ఆ 4 కంటైనర్ లోపల తీసుకెళ్తే కండమ్లేట్ అయిందని చెప్తున్నారు, అవి వాడారని. దీన్ని బేస్ చేసుకుని మొత్తం అందరికి రంగేసేస్తామంటే ఎట్లా? అస్సలు బోలేబాబా డైరీలో అస్సలు పాలే లేవు, నెయ్యే లేదు, నెయ్యి వాసన వచ్చేలాగా కెమికల్స్ తప్ప ఇంక ఏమీ లేవని చెప్తారు కదా. బోలేబాబా డైరీని సమర్థిస్తారా? వాడొక చీటర్ అని డిసైడ్ చేసిరా లేదా అని చెప్పాలి. ఫస్ట్ మీరు చెప్పండి నాకు. ఇప్పుడు ఇదంతా పక్కన పెడతాం, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు పక్కన పెడతాం. ఈ బోలేబాబా డైరీ గాడు తిరుపతిని టీటీడీని మోసం చేసిండా లేదా ప్రభుత్వాన్ని పక్కన పెడతాం. వాడి బిజినెస్ కోసము భక్తుల మనోభావాలతో ఆడుకున్నాడా లేదా? నేనైతే ఇంకా ఒప్పుకోను.
ఎందుకు ఒప్పుకోనంటే నేను స్ట్రైట్ ఆన్సర్ చెప్తుంది కదా వాడు ఎన్ని లక్షల పామ్ ఆయిల్ కొన్నాడు ఏం చేసిండు అనేది. ఇప్పుడు నీ దగ్గర తీసుకొచ్చి కెమెరాలు కాకుండా రేపు పొద్దున ఇంకో స్టాక్ తీసుకొచ్చి పెడతావు. ఇదేంటి యూట్యూబ్ ఛానల్లో వేరే స్టాక్ పెట్టామంటే నేను ఏం చెప్పాలి? ఇప్పుడు ఆ పైన మీ ఓనర్ ఉంటాడు, ఇప్పుడు బోలే బాబా డైరీ వాడిని వెనకేసుకొస్తున్నారా? ఇప్పుడు నేను ఎందుకు వెనకేసుకొస్తాడు? నాకు సొట్టపోడా. నీకు ఒకటే ఒక విషయం చెప్తాను, కల్తీ జరిగిందా లేదా? 2 విషయాలు చెప్తాను, జాగ్రత్త విను. విజయ డైరీ ఉంది ఆంధ్రప్రదేశ్ అథెంటికేటివ్గా, అది ఎందుకు సప్లై చేయట్లే? హెరిటేజ్ వీళ్ళు ఉన్నారు కదా. నేను అడుగుతుంది ఇప్పుడు ఇది జరుగుతున్న ఇష్యూ చెప్తున్నాను. దాని గురించి మళ్ళీ బోలే బాబా కెమికల్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాం దాని గురించి. ఇప్పుడు నేను ఒక మాట అంటా, ఏమి జరగకుండా చంద్రబాబు నాయుడు 4 కంటైనర్ రిజెక్ట్ చేసి మళ్ళీ తెచ్చి పెట్టారు కాబట్టి కండామినేషన్ కింద ఎస్టాబ్లిష్ అవుతుంది. 4 కంటైనర్. మూడో పాయింట్ చెప్తాను, పాల పౌడర్లతో పాలు తయారు చేస్తారు కదా, దాంట్లో పాలు పెరుగు నెయ్యి వెన్న తీస్తారు కదా. అది తెలియదు నాకు. తెలుసుకో. పాల పౌడర్ తోటి నెయ్యి వెన్న తీస్తారన్న విషయం తెలియదు. ఓహో, నాకు తెలీదు. అంటే పాల నుంచి మాత్రమే నెయ్యి నువ్వు సంవత్సరం చేస్తున్న ఆడపిల్లవే కదా. ఆవు నెయ్యి బయట ఎంత దొరుకుతుందమ్మా? గేదె పాలతో ఆవు పాలతో చేసి నెయ్యి 900 కి అట్లా దొరుకుతుంది. ఎంత? 900 కేజీ. ఇది 900 950. నాటు ఆవుల దగ్గర కూడా కొనుక్కొస్తాము. 900 నుంచి 950 రూపాయలకు దొరుకుతుంది. 1000 రూపాయలు అమ్ముతారు. 2000 12,000 సారీ 2,000 1,500 1000 రూపాయలు పైనే కదా. అవును, డిపెండ్స్ సార్ అక్కడ వాళ్ళకు. దాకా టీటీడీ చరిత్రలో 400 రూపాయలకు మించి ఎవడన్నా నెయ్యి కొనడేమో కనుక్కో. అంటే వేల కేజీలు కొంటారు కాబట్టి మరి మేబీ డిస్కౌంట్ 50% డిస్కౌంట్. ఇప్పుడు నేను అట్లా అంటలేను. ఇప్పుడు సపోజ్ నేను నాకే కాంట్రాక్ట్ వచ్చింది అనుకున్నా, వచ్చింది, నేను బయట నెయ్యిని ఆబ్వియస్లీ ఎంత అమ్ముతాను? 900కి అమ్ముతాను. సో ఇది ఒక దేవుని కోసం ఇస్తున్నాము కాబట్టి కొంత మైల్డ్ ప్రాఫిట్ తోటి చేస్తే చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ లెక్కన కూడా చెప్తాం, అంటే ఎవరు కూడా ఇంతవరకు నెయ్యితో లడ్డు చేయలేదనేది కదా. ఎవరైనా 50% తో 250 రూపాయల కేజీ, 350 రూపాయల కేజీ, 450 రూపాయల కేజీ చేసి అసలు ఎట్లా చేసిన అనేది మీ డౌట్ కదా. ఇప్పటి వరకు మన చరిత్రలో మరి ప్యూర్ లడ్డే దొరకలేదు. అయితే ఇప్పుడు దొరకలేదు మరి అట్లే కదా. ఇప్పుడు మళ్ళీ అడిగే వస్తుంది పాయింట్. అందుకనే పాల పౌడర్తో పాలు పెరుగు నెయ్యి చేస్తారు చేయలేదంటే నేను ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తాను చేయగలుగుతారని. ఎందుకంత కర్మైంది అంటున్నా? కర్మైందంటే పాల పెరుగు తోటి పాల పౌడర్ తెచ్చి పెరుగు చేసి వెన్న దాంతో ఎందుకు చేయాలి? పాలు దొరకవా? ఇప్పుడు దేవుడికి తలుసుకుంటే ఒక స్వచ్ఛమైన లడ్డూని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా ఈ రోజు ప్రభుత్వాలు? ప్రస్తుతం స్వచ్ఛమైన లడ్డు కొనలేదంటే టీటీడీ డిస్క్రిప్షన్. పోనీ ఇప్పుడు ఉన్నోడైనా నేను ఆవు పాలే కొంటాను తీసుకురండి నేను అడిగితే చెప్పొచ్చు కదా. నేను ఎవరి వైపు మాట్లాడతాను, ఇప్పుడు అదే చెప్తాను గురించి మాత్రమే. దాకా ఉన్న వాటిల్లో ఎవడైనా పాల పౌడర్లతో కానీ కెమికల్ మిక్సింగ్ చేయకుండా 400 రూపాయల లోపునే. సో ఫైనల్ గా తేల్చింది ఏంటంటే ఇప్పుడు కూడా జరుగుతున్నది పాల పౌడర్ తో చేసిన నెయ్యి, పాలు, పెరుగు దాంట్లో నుంచి తీసిందే. మరి మీరు చెప్తారు అంతంత పాడి పరిశ్రమలు ఉంటే ఎవ్రీ 6 months కి టెండర్లు పిలుస్తారు. ఎవ్రీ 6 months కి టెండర్ వచ్చిన వాడికి ఆడ యూనిట్ ఇన్స్పెక్షన్ చేస్తారు. శాల్వాల పట్టు ఉండదు, నెయ్యిలో లడ్డూలో నెయ్యి ఉండదు. దేనికి మరి ఇంకా ఇవన్నీ పేపర్లు నేను అడిగింది చెప్పింది విను నువ్వు. ఫస్ట్ ఈ పాల సరఫరా ఉందా లేదా ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయవలసింది ఒక టీటీడీ నుంచి ఒక కమిటీ వెళ్ళి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి వస్తారు. ఈడి పాలు ఈడి దగ్గర ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఈడి వల్లకాడు ఇది, ఈడి ఇలా సంఘాలు. ఇంకోటి నాకు ఇంకొక డౌట్ వ్యక్తం చేస్తున్నా. ఇప్పుడు మీరు అన్నట్టుగా బయట మనం కొనుక్కోవాలనంటే 1000 ఉంది, 1500 ఉంది, 2000 ఉంది, మాక్సిమం 950. ఊర్లలో పోయి కొనుక్కుంటే ఓ 950 రూపాయలకి ఇస్తాడు ప్యూర్ నెయ్యి. అయితే ఇప్పుడు ఈ లెక్కన చూసుకుంటే టీటీడీ ఏం చేస్తుంది మరి? ఇన్ని పైసలు కొనలేరా? 1000 రూపాయలు పెట్టి కొనలేరా? అంటే వీళ్ళు నాకు తెలిసి ఇప్పుడు 450 రూపాయల కమిషన్ కొడుతున్నారా? అయితే అవన్నీ నాకు తెలీదమ్మా. కమిషన్ తిన్నారో చచ్చారో అన్ని తర్వాత విషయాలు. లడ్డు కల్తీ జరుగుతుంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఒప్పుకోను. నాకు ఈ రిపోర్ట్ లో ఫస్ట్ జంతువుల ఫ్యాట్ ఉందన్న దాని మీద లేదని చెప్పింది. బోలే బాబా మొత్తం బోల్తా కొట్టినట్టే. బోలే బాబా గడ కాబట్టి ఇంకో పొకోడి బాబా గడ నాకు అనవసరం. ఫస్ట్ థింగ్ ఈ రోజు దాకా సప్లై చేసిన వాళ్ళందరి మీద టెక్నికల్ ఆడిట్ వేయండి. ఎవడోడు ఎంతమంది దగ్గర పాలు ఉన్నాయో, ఎంతమంది దగ్గర వెన్న ఉందో, నెయ్యి ఉందో, ఎన్ని పాడి ఆవుల దగ్గర నుంచి కొన్ని తీసుకొచ్చి తగలడుతున్నారో, అందులో కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు లేదా, మొత్తం ఈ రోజు దాకా టీటీడీకి సప్లై చేసిన వాళ్ళందరి మీద కాంట్రాడిక్షనే. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా లేకపోతే కూటమి ప్రభుత్వం ఏదైనా కూడా ఇప్పుడు స్వచ్ఛమైన లడ్డు లేదనేది ప్రూవ్ అవుతుంది. చార్జ్ షీట్ లో కోర్టుకి గౌరవ సుప్రీంకోర్టు సబ్మిట్ చేసిందో 19 నుంచి 24 దాకా క్లీన్ చిట్ ఇచ్చింది. ఎవరికి భక్తులకు స్వచ్ఛమైన లడ్డే దొరకలేదని చెప్పలేదు, దొరికిందని చెప్పారు. ఎక్కడ దొరుకుతుంది? మీరు అన్న ప్రకారం ఎట్లా ఇప్పుడు 1000-1200 ఉన్న నెయ్యి 450 రూపాయలకు 350 రూపాయలు కదా. 350 రూపాయలకి ఎట్లా ఇస్తారు అనేది మరి క్వశ్చన్ అయితే వచ్చింది కదా. ఆ క్వశ్చన్ సిట్కి రాలేదు ఆ డౌట్? ఎందుకు రాదు? అందరికీ వస్తుంది. మనకు వచ్చినప్పుడు వాళ్ళు మనుషులు కాకుండా మానవతా శక్తులు అయిపోతారా?
కొంటున్నారు కదా, కొంటున్నది జరుగుతుంది కదా. పోతారు, ఏమన్నా చేస్తే నిజంగా- టీటీడీకి డబ్బులు ఉన్నాయి లేదా, నిజంగా టీటీడీ ఇట్లా చైర్మన్ చేస్తే తెలీదా, దేవుడి ముందు నాశనం బోర్డులో అయిపోతారు. కూర్చున్న వాళ్ళు ఎవరికి తెలీదా, నిజంగా చెప్పాలంటే బోర్డులో కూర్చున్న టీడీ ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలీదా, కాదు, కంటైనర్ ఎంత కొంటున్నారో తెలీదా, అలాగే రిజిస్టర్ లో 1000 సంతకాలు పెట్టి రూపాయలు ఫైల్ పెట్టి చేస్తుంది. కాదు 1000 రూపాయలు పెట్టి లేకపోతే 1500 పెట్టి స్వచ్ఛమైన నెయ్యిని కొనే పరిస్థితిలో టీటీడీ లేదా అండి? లేదు అంటే వాళ్ళు రోజు 3 కోట్ల పైగా రోజు ఉండే డబ్బులే కేవలం. ఇప్పటికీ ఈ టర్మ్ అంతా కూడా కలుపుకుంటే 20 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు 1200, 1000 రూపాయలు, 900, 600 పెట్టి స్వచ్ఛమైన నెయ్యి ఎందుకు కొంటలేదు అడుగు ఆయన్ని. అసలు తీగలాగితే డొంక కదిలినట్టుగా ఉంది ఇప్పుడు వ్యవహారం అసలు. అంతే, నువ్వు ఒకటి మీద బురదేస్తుంటే బురద నీ మీద పడి. అందుకే పవన్ కళ్యాణ్ చూడు సింబాలిక్ గా కడిగాడు, కింద నుంచి పైకి మెట్లు కడితే ఏమవుతుంది, పై నుంచి మెట్లు రాజకీయాల కోసం లడ్డూని వాడి లడ్డూని ఇలా అపవిత్రం చేసి లడ్డూలోనే ఇంత ఉందంటే మరి ఈ లెక్కన మొత్తం టీటీడీలో వచ్చే ప్రతి డబ్బును కూడా ఇప్పుడు మనము డౌట్ పడాల్సిందే. ఈ లెక్కన ఈ లడ్డు కానించి కదిలిస్తే ఇప్పుడు అదే కదా పరకామెంట్ సేవలో పట్టుకుని డబ్బులు దొరికితేనే కదా వీళ్ళు పీక్కొని వస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే పిల్లకి పట్టుకుని మొత్తం 1000 రూపాయలు పెట్టి కాదు, ఈ రోజు వెంకటేశ్వర స్వామి కోసము 1000 రూపాయలు పెట్టి నెయ్యి కొనలేని పరిస్థితిలో ఉందా? ప్రభుత్వాలు ఉన్నాయా? ప్రభుత్వంకి ఏం సంబంధం, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ధర్మ సంస్థ అది, సరే ధార్మిక సంస్థ. కానీ ఈ రోజు ఏం జరిగినా ప్రభుత్వం మీదనే కదా వచ్చేది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వాళ్ళని తీసుకుపోయే కదా ఈవోగా ఎవరిని ఇస్తున్నారు? టీటీడీ చైర్మన్ కూర్చోబెడుతున్నారు కదా, టీటీడీ చైర్మన్ రాజకీయ నాయకులను తీసుకుపడేస్తారు కదా, పడేస్తున్నారు. సో అవన్నీ ఏం చేయాలి, అందుకని వీళ్ళకి ఎందుకు రాజకీయాలు. ధర్మ సంస్థలు ధర్మకర్తల కింద కూర్చున్నప్పుడు ధర్మాన్ని పరిరక్షించండి, స్వచ్ఛమైన ఆవు పాలతో నెయ్యితోనూ, లేదా అక్కడ పాడి పరిశ్రమలకు స్టార్ట్ చేయండి. పైన పెట్టరు కదా గోశాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం ఆవులను పెంచండి. అబ్బో చాలా ఉంది కథ. ఈ లెక్కను చూస్తే తతంగం అసలు ఎన్నేళ్ళు అయిందో స్వచ్ఛమైన లడ్డు లేదన్నట్టుగా అనిపిస్తుంది. మరి కాదమ్మా, మళ్ళీ అనమాట ఓన్లీ పైన నీకు దొరికే వడ ఉంటుంది, వడను నెయ్యి లడ్డుతో నెయ్యితో చేరా, జిలేబీ చేస్తారు స్వామికి, దాన్ని చేరా ఏ ప్రసాదం నెయ్యే లేదు. అదే చెప్తున్నా, ఆ కెమికల్స్ వాడుతున్నారు ఆ ఫ్లేవర్ కోసము. 5 ఏళ్ళ క్రితం నుంచి ఎప్పుడు నువ్వు లడ్డు తినలేదా? ఎప్పుడు తింటున్నాము, వాసన రాలేదా నీకు? వాసన కోసం ఆ కెమికల్స్ వాడిన, ఆ ఫ్లేవర్ కోసం కెమికల్ వాడినాక ఇక మనం పోయి ఎప్పుడు లడ్డు, ఇప్పుడు ప్రతి భక్తుడు పోయి ఇప్పుడు లడ్డూలు టెస్ట్ చేయించుకోవాలి. ఇక ఈ లడ్డూలో నెయ్యి ఎంత ఉంది లేకపోతే ఇంకోటి ఏముంది అనేసి ఇప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. ఇచ్చిన సర్టిఫికేట్ బేస్ చేసుకుని సప్లై చేస్తున్నారు వాళ్ళు, ఎస్ వాల్యూస్ మ్యాచ్ చేస్తాను, టెక్నికల్ రిపోర్ట్స్ అవే కదా. చుక్క పాలు సేకరించకుండా, పెరుగు తోడెట్టకుండా, లేకపోతే పాల మీద మీగడ తీసి ఆబ్వియస్లీగా వెన్న చేసి నెయ్యి చేస్తారు. ఇక పాలే లేకుంటే వాడు 250కి ఇస్తాడు, 350కి ఇస్తాడు. లేవని ఎవరు చెప్పాడు నీకు? బాబా బోలే బాబాకి ఎక్కడ కూడా ఇంతవరకు ఒక చుక్క పాలు సేకరించిన ఆనవాళ్ళే లేవని చెప్తుంది కదా. ఎవరు చెప్పారు? సిట్టోళ్ళు చెప్పారు కదా. సిట్టోళ్ళ కన్నా ముందు ఒక ఇన్స్పెక్షన్ వెళ్ళాడు, మొహానికి కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, వాళ్ళు ఎందుకు పిలకపట్టుకోరు? నేను ఇందులో అదే చెప్తున్నా, అందరూ దొంగలే ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఎప్పుడు చెప్తున్నా, అధికారుల విషయంలో ఆ చిన్న స్థాయి అధికార, పెద్ద స్థాయి అధికార, ఇక్కడ ఏమవుతుందంటే ఈ మచ్చంతా ప్రభుత్వాలకు అంటుకొని ఇప్పుడు ఏపీ అనేది ఒక అగ్నిగుండం అయిపోయింది. అంతకు మించే ఉంది. హిందూ మానవ భావాలను గాయపరుస్తూ కాలక్షేపం చేసుకుని తిరుగుతున్నారు. ఇక్కడ ఏఆర్ డైరీ స్టాఫ్ గోపాల్ కన్నన్ ఏజీఎం, రెన్నీ అరుణ్ పిళ్ళై కెమిస్టు వంటి వారు, వైష్ణవ్ డైరీ స్టాఫ్ బట్టా సుధాకర్, పొనబాకకు సునీల్ కుమార్ వంటి వారు, బోలేబాబా డైరీ వీరి స్టాఫ్ చాలా వరకు నిందితులుగా ఉన్నారు. అయితే అకౌంటెంట్ ఆసిఫ్ రోహిల్లా A14 నేరాన్ని అంగీకరిస్తూ కన్ఫెషన్ స్టేట్మెంట్ వాంగ్మూలం ఇచ్చాడు. ట్యాంకర్ల మళ్లింపు గురించి డ్రైవర్లు మరియు ట్రాన్స్పోర్ట్ వాంగ్మూలాలు కూడా రికార్డు చేయబడ్డాయి. సో క్లియర్, ఇక్కడ ఎవడెవడైతే ఫ్రాడ్ చేశాడో వాళ్ళందరూ కన్ఫెషన్ స్టేట్మెంట్స్. దానికి మరి వీళ్ళేమో మేమే సొక్కమైన వీళ్ళు పోస్టర్లు ఇస్తారు, మేమే చాలా పవిత్రమని వీళ్ళు కొట్లాడతారు. ఎవ్వరు కదమ్మా, జస్ట్ విన్. ఇందులో చిన్న లాజిక్ ఉంది, జాగ్రత్తగా గమనిస్తే. నేను చంద్రబాబు గారు క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్పారు, మళ్ళీ మేము ఒక సిట్లాడి తోటేసి శిక్షిస్తూ ఉంటారు. వీళ్ళందరినీ గోబలు వచ్చేస్తే వీళ్ళకి చెప్తారు అసలు విషయాలు. ఫస్ట్ వీళ్ళని గోబలు వస్తారు కాదు. ఇప్పుడు ఆ బోలేగానో ఇంకోనో ఏలేగానో హౌలేగానో లోపటేసి 2 జాడిస్తే చెప్పడం. ఏఆర్ డైరీ స్టాఫ్, వైష్ణవ్ డైరీ, బోలేబాబా ముగ్గురును, వీళ్ళు ముగ్గురు దొంగలైతే వైష్ణవ్ డైరీ కథ అయితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లోనే అందరూ అట్లనే ఉన్నారు. ఇలా వీళ్ళు లేరు చక్కగా, వాళ్ళు లేరు. ఒక విధంగా చెప్పాలంటే చక్కగా దొందే అన్నట్టుగా గేమ్ ఆడిరు. చాలా తెలివితేటలుగా వెంకటేశ్వర స్వామితో గేమ్లు ఆడారు కాబట్టి అంత ఈజీగా ఏమి ఉండదు. సరే ఇలా బాగుండొచ్చేమో ఉంటే గానీ అంత ఈజియెస్ట్ అయితే లేదు. ఎందుకంటే చాలా పెద్ద బిగ్గెస్ట్ సబ్జెక్ట్ ఉంది నిజంగా చెప్పాలంటే. పాల పౌడర్ ద్వారా ఏమంత కర్మేందండి, లేకపోతే నిజంగానే అనుకోవచ్చు పాల పౌడర్ ద్వారా ఎందుకు ఏం అంతంత లేవమ్మా. దేవుడేం బీద దేవుడు కాదు, కుబేరుడు ఆయన, అపర కుబేరుడు.
1000 కాకపోతే 1500 పెట్టైనా కూడా కొనొచ్చు, కొనగలరు. అట్లాంటిది ఈరోజు వాడు 300కి ఇచ్చిండు, 250కి ఇచ్చిండు, బోలే బాబా వాసన కోసం కెమికల్ వాడిండు, వాడు ఇన్ని కేజీలు 53 లక్షల కేజీల పామ్ ఆయిల్ కొన్నాడు. ఏంది ఇదంతా? కొంటారు ఇవన్నీ. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేనంట కదా ఎవడో ఇవన్నీ కదమ్మా. నీకు ఇంకోటి అడుగుతున్నా, 2005లో హస్తాలు చైర్మన్ల హస్తాలు ఉండవా? ఎందుకుండవు, లేకుండా ఉండవు. కానీ 2005లో రాజశేఖర రెడ్డి గారి ధర్మం అని దానికి పేటెంట్ రైట్స్ వచ్చింది. తిరుమల లడ్డూకి పేటెంట్ రైట్స్కి నాకు తెలిసి రెగ్యులర్ ఆడిట్స్ ఉంటాయి. లాస్ట్ ఆడిట్ రిపోర్ట్లో వాళ్ళు నేను చెప్పిన కెమికల్ ఫైడింగ్, ఎందుకంటే దానికి ఇంగ్రీడియంట్స్ ఏవైతే వాడతారో ఆ ఇంగ్రీడియంట్స్లో వేరియేషన్స్ ఏమైనా కనిపెట్టారా? ఆబ్వియస్లీ ఉంటాయి కదా పేటెంట్ రైట్స్. అన్ని మాయమైతాయి. పాపం భక్తులు తీసుకపోయేమో ఇట్లా వాళ్ళు నిలువు దోపిళ్ళు ఇచ్చేస్తుంటారు, కానుకలు ఇచ్చేస్తుంటారు, డోనర్స్ ఏంటివో డొనేట్ చేస్తారు. కానీ అక్కడి నుంచి అన్ని డాలర్లు మాయమైతాయి అంటారు, డైమండ్లు మాయమైతాయి అంటారు, పరకామని మాయమైంది అంటారు, ఆఖరికి లడ్డూల నెయ్యి మాయమైంది, ఇట్లా డ్రై ఫ్రూట్స్ మాయమైనాయి, ఏమీ లేవు. డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? కోట్లు కోట్లు, లక్షల వేల కోట్లు. అది కథ. సో లడ్డు చాలా తెలుసాలి, లెక్కల చాలా ఉంది తెలుసాలి. ఇప్పటికైతే పవిత్రంగానే ఉంది. వీళ్ళు చెప్పిన అబద్ధపు జంతు కొవ్వులు ఫిష్ ఆయిల్ అయితే లేవు. కండమ్లేషన్ అంటారా? మార్కెట్లో ఏ వస్తువు తీసుకున్నా కండమ్లేషన్ లేకుండా లేదు. కానీ ఇక్కడ స్తోమత ఉంది అంటున్నా, ప్యూర్ తెచ్చుకునే స్తోమత ఉంది. ఏ స్తోమత ఉన్నా సరే, ఏ స్తోమత ఉన్నాడు వెళ్ళి ఎక్కడెక్కడ తెచ్చుకుంటాడు, పంట పొలాలకు వెళ్ళి కూరలు కొంటున్నాడు. నీకు ఇప్పుడు మనిషి వేరు, నేను అంటుంది పొలాలకు వెళ్ళి కూరలు కొంటున్నావా అంటున్నా. మనిషి వేరు, దైవం వేరు. దైవం వేరంటే దైవం మీద భక్తి ఉండాలి, గౌరవం ఉండాలి. అవి రెండు లేవని ప్రూవ్ అవుతున్నాయి కొంతమంది. మనిషే ఈ రోజు తనకున్న సంపదలు అరే మాక్సిమం నేను కొంచెం మంచిగా తిందాం అనుకుంటాడు, జర ఏదైనా ప్యూర్ గా దొరికితే బాగుండు అనుకుంటోళ్ళు. దైవం విషయంలో కూడా గింత భయం లేకుండా ఇక తోకలు జాడిస్తాం మేము ఏం చేసినానంటే ఏమన్నా. ఆ లడ్డూతోటి వ్యాపారం, లడ్డూతోటి ఆడుకుంటారు, లడ్డూతో రాజకీయాలు చేస్తారు, లడ్డూతోటి ఈరోజు ఏపీలో అగ్నిగుండం చేసుకుంటున్నారు. అవుతుంది, అగ్నిగుండం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. కానీ ఒకటి మాత్రం, దేవుడి సన్నిధిలో చేసిన కైంకర్యాలకి ఎంత పవిత్రత ఉంటుందో అపచారాలకి అంతకంత పెనాల్టీ ఉంటుంది.